హైదరాబాద్ హెల్త్ టూరిజం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే నగరంలోని కార్పొరేట్ హాస్పిటల్స్ కు వివిధ దేశాల నుంచి రోగులు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ హెల్త్ టూరిజం అభివృద్ధి చేసే చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఇప్పటికే నిమ్స్ లో విదేశీ రోగులకు ట్రీట్మెంట్ అందిస్తుండగా నిమ్స్ కొత్త బిల్డింగ్ తో పాటు త్వరలో అందుబాటులోకి రానున్న టిమ్స్ లోనూ ప్రత్యేకంగా విదేశీ రోగుల కోసం వార్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి 8 లక్షలకు పైగా, యూరోప్, పశ్చిమాసియా దేశాల నుంచి 2,20,000 మందికి పైగా రోగులు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. విదేశీయుల కోసం నిమ్స్ తో పాటు హైదరాబాద్ లో హెల్త్ టూరిజం ఏర్పాటు చేస్తున్నామంటున్న డైరెక్టర్ బీరప్పతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. హెల్త్ టూరిజం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట. మన రాష్ట్రం కూడా హెల్త్ టూరిజం మీద ఫోకస్ పెట్టింది. ఇతర రాష్ట్రాలే కాకుండా విదేశాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం పేషెంట్స్ వస్తున్నారు. అయితే దానికోసం ఒక సపరేట్ పాలసీ తేవడంతో పాటు వాళ్ళకి సంబంధించి ఇంకా హెల్త్ టూరిస్టుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే హెల్త్ టూరిజం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ టూరిజం మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మనది ఎందుకు హెల్త్ టూరిజం సెంటర్గా మారుతుంది హైదరాబాద్, ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తాం. సార్, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్త్ టూరిజం మీద ఫోకస్ పెట్టింది. సో మన హైదరాబాద్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ హెల్త్ టూరిజం పరంగా ఏమున్నాయి? నమస్తే అండి, V6 ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నట్టు ఫస్ట్ లెట్ మీ థ్యాంక్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ హానరబుల్ హెల్త్ మినిస్టర్ సార్ ఫర్ హ్యావింగ్ దట్ ఎ గ్రేట్ ఐడియా. సో హైదరాబాదు ఎందుకు హెల్త్ హబ్ అవ్వాలి అనేది మనకి క్వశ్చను. ఒకటి, హైదరాబాదు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్స్ గోయింగ్ టు బి మచ్ మోర్ బ్యూటిఫుల్. నెంబర్ 3, కనెక్టివిటీ. హైదరాబాద్ అనేది కనెక్టివిటీ చాలా బాగుంటుంది కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. సో నిన్న మొన్న మన హానరబుల్ సీఎం సార్ చెప్పినట్టు, సో బ్యూటీ ఆఫ్ దిస్ సిటీ ఈజ్ కనెక్టివిటీ ఒకటి, అండ్ సో మెనీ హాస్పిటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 4 రాబోతున్నాయి. అలాగే వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో ఈ బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి, అవన్నీ త్వరలో ఇనాగ్రేట్ చేస్తారు. సో వీటి వల్ల ఏంటంటే వీ హ్యావ్ ద కెపాసిటీ, 1 బెడ్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు మాది నిమ్స్ చూసుకుంటే అక్కడ 2,000 పడకలు, ఇక్కడ 1,639 ప్లస్ MCH అన్నీ కలిపితే 4,000 పడకలు, హై క్లాస్, వరల్డ్ క్లాస్ హెల్త్ ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్లో ఉంటాయి. నెంబర్ 1. అలాగే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, సనత్ నగర్ అనుకోండి, అల్వాల్ అనుకోండి, ఎల్బీ నగర్ అనుకోండి, వీటిలో కానీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉండిపోతున్నాయి. సో ఇవన్నీ మన గవర్నమెంట్ సెటప్లోనే ఉన్నాయి. ఇది కాకుండా మీకు తెలుసు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్లస్ వేరే కంట్రీస్కి మనకి కంపేర్ చేస్తే, ఒక అమెరికా కానీ యూరోప్ కానీ కంపేర్ చేసుకుంటే మన దగ్గర డాక్టర్స్ ఎక్కువ, నెంబర్ 1, ఎక్స్పర్టీస్ ఎక్కువ, నర్సెస్ ఎక్కువ, టెక్నీషియన్స్ ఎక్కువ. ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఒక ఆపరేషన్, సింపుల్ ఆపరేషన్ చేయాలనుకుంటే, ఎమర్జెన్సీ కాకుండా ఎలెక్టివ్ ఆపరేషన్ చేయాలంటే వాళ్ళు డేట్ ఇస్తారు. ఆ డేట్ సంవత్సరం అవుతుంది, 6 నెలలు అవుతుందో, 2 ఏళ్ళు అవుతుందో, కొన్నిసార్లు 2 ఏళ్ళు అవుతుంది. సో అంతకాలం పేషెంట్లు వెయిట్ చేయలేరు. సో అందువల్ల ఇఫ్ దే కెన్ ఫ్లై హియర్, వీల్ జస్ట్ డూ ఇట్ ఇన్ 10 days అండ్ దెన్ సెండ్ దెమ్ ఆఫ్. సో నీ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ, బైపాస్ ఆపరేషన్లు కానీ, పొట్ట ఆపరేషన్లు కానీ మనం అడ్మిట్ చేసుకొని 10 రోజుల్లో వాళ్ళకి ఆపరేషన్ చేసి పంపించగలం. మన దగ్గర అపాయింట్మెంట్ సిస్టమ్ అనేది లేదు, కానీ వారి దగ్గర స్ట్రిక్ట్ అపాయింట్మెంట్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అదిగాక మన డాక్టర్స్ మనము ఎక్కువగా కష్టపడతాం. యూరోప్, యూఎస్లో వాళ్ళకన్నా వాళ్ళు తక్కువ కష్టపడతారు, మనం చాలా ఎక్కువ కష్టపడతాం. సో దానివల్ల ఏంటంటే ఎన్ని పేషెంట్లు వచ్చినా కానీ మనం ఆపరేషన్ చేయగలము, ట్రీట్మెంట్ ఇవ్వగలము. సో 3వది, కాస్ట్. మనది చాలా తక్కువ ఖరీదు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే, ఒక బైపాస్ చేయాలన్నా అక్కడంతా 30 లక్షలు 40 లక్షలు అవుతుంది డాలర్స్లో చూసుకుంటే. మన దగ్గరికి వస్తే 3 లక్షలు 4 లక్షలు. గవర్నమెంట్ టిమ్స్ కానీ, నిమ్స్ కానీ వీటిలో అయితే 3-4 లక్షలు ఆపరేషన్ అయిపోతుంది. సో కాస్టు తక్కువ, త్వరగా అయిపోతుంది. ప్లస్ ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కానీ మన వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ అవుతారు. వేరాజ్ యూరోప్, అమెరికాలో అయితే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంటే ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు దొరకరు వాళ్ళకి. సో చాలా కాలం పడుతుంది. మళ్ళీ ఎవరినో వేరే దారి వెళ్ళాలి, వేరే ఎవరు చూపించుకోవాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్లీ హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బి అన్ మెడికల్ హబ్ ఇన్ ద ఫ్యూచర్. ఏ దేశాల నుంచి ఎక్కువగా మన దగ్గరకు వస్తుంటారు సార్? ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్తో వస్తారు? అంటే ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, అన్నిటికీ మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఎక్కడ హెల్త్ డెవలప్ అవ్వలేదు. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్, నైజీరియా అనుకోండి, దుబాయ్ నుంచి అంతా చాలామంది పేషెంట్లు వస్తారు ఇక్కడికి. అంటే ఈ జబ్బు అన్ని జబ్బులతో వస్తాయి. మాకు నైజీరియా నుంచి వచ్చారు, సూడాన్ నుంచి వచ్చారు, ఏమెన్ నుంచి వచ్చారు, మస్కట్ నుంచి వచ్చారు మా దగ్గరనే. సో అట్లా మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నారు, కానీ యూరోప్ నుంచి, అమెరికా నుంచి తక్కువగా వస్తున్నారు. సో ఇఫ్
వాళ్ళు యూరోప్ నుంచి అమెరికా నుంచి వస్తే డెఫినెట్లీ ఆర్స్ విల్ బి ద మెడికల్ హబ్ ఇన్ ద కంట్రీ. మన దగ్గర నిమ్స్లో ఎస్పెషల్లీ ఎట్లాంటి సెటప్ ఉంది వచ్చేటువంటి ఫారిన్ పేషెంట్స్కి వాళ్ళని తీసుకోవడం కానీ లేకపోతే అడ్మిషన్ సంబంధించి కానీ వాటికి చెప్పే డీటెయిల్స్ కోసం మన ఏమైనా సెటప్ ఉందండి? ఎస్, ఇప్పుడు నిమ్స్ ఎక్స్పాన్షన్లో ఏదైతే మనకు వస్తున్నదో ఒక 2 ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్లీ ఈ ఫారిన్ పేషెంట్స్ కానీ పెడదాం అనుకుంటున్నాము. సో అలాగే ఆ లాంగ్వేజ్ వచ్చే వాళ్ళకి మిడిల్ ఈస్ట్ నుంచి కానీ వేరే వచ్చి ఆ లాంగ్వేజ్ వచ్చే వాళ్ళకి ఒక హెల్ప్ లైన్, ఒక హెల్ప్ డెస్క్ ఇవన్నీ అక్కడ అనుకుంటున్నాము. తప్పకుండా వాళ్ళు వస్తే మన ఫైనాన్సెస్ కానీ ఇంప్రూవ్ అవుతాయి, మనకు పేరు వస్తుంది, మన గవర్నమెంట్కి పేరు వస్తుంది. సో అందువల్ల డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ ఇన్ ఎ వెరీ సీరియస్ వే ఇన్ ద నిమ్స్ ఎక్స్పాన్షన్ దాంట్లో. అంటే గవర్నమెంట్ సెటప్లో కూడా మనం ఫారిన్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఛాన్స్ ఉందంటున్నారు కదా. సో అట్లాంటి సందర్భంలో కార్పొరేట్తో పోల్చినప్పుడు వాళ్ళకు మన దగ్గరకు రావడం వల్ల బెనిఫిట్ ఏముంటుంది? బెనిఫిట్ అంటే త్వరగా ఆపరేషన్ చేయటం, తక్కువ ఖర్చు. ఇప్పుడు ఒక బైపాస్ ఆపరేషన్ చేయాలంటే అపోలో వేరే హాస్పిటల్కి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. మన దగ్గర అంత అవ్వదు, 3 లక్షల లోపల అయిపోతుంది. అది చాలా తక్కువ వాళ్ళకి, యూరోప్ నుంచి డాలర్స్లో పెట్టే వాళ్ళకి, యూరోలో పెట్టే వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్, అది చాలా చాలా తక్కువ. సో తక్కువ ఖర్చుతోటి మెరుగైన వైద్యం ఇవ్వగలం మనం. ఇది చూసినామండి, హెల్త్ టూరిజం అనేది క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇనిషియేటివ్ తీసుకొని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కూడా అంటే నిమ్స్ కానీ టిమ్స్ ఏవైతే 3 హాస్పిటల్స్ వస్తున్నాయో వాటిల్లో కూడా ఈ ఫారిన్ పేషెంట్స్ కోసం సపరేట్గా ఒక వార్డ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ కానీ క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళని ఇంటేక్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే విధంగా ఆలోచన చేస్తుందని చెప్పి డైరెక్టర్ బీరప్ప గారు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.